వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్. ఈరోజు చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ని నీట్గా 2 or 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మనం తీసుకునే స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. అలానే 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇది 1 or 2 స్పూన్స్ వేసుకోవచ్చు. అలానే లెమన్ జ్యూస్ వేసుకోవాలి. నేను 1/2 లెమన్ తీసుకొని స్క్వీజ్ చేస్తున్నాను. కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇది 2 or 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. వన్ ఎగ్ తీసుకొని బ్రేక్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని 1 hour ఫ్రిడ్జ్లో పెట్టాలి, లేదా నార్మల్గా అయినా 1 hour ఉంచాలి. ఇది ఎక్కువసేపు మ్యారినేట్ చేసి ఉంచి తర్వాత ఫ్రై చేస్తే చికెన్ పకోడీ టేస్ట్ చాలా బాగుంటుంది. 1 hour తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే చికెన్ లోపల సరిగా కుక్ అవ్వకుండా పైన కలర్ వచ్చేస్తుంది. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా తిప్పుతూ 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చికెన్ పీసెస్ చాలా క్రిస్పీగా వస్తాయి. అలానే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ పీసెస్ అన్నీ తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మిగిలిన పీసెస్ కూడా ఇందులో వేసుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పకోడీ అన్ని కర్రీస్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది. పప్పు, రసం, సాంబార్ వీటిలోకి చాలా బాగుంటుంది. అలానే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చూడండి, చికెన్ పకోడీ పైన లేయర్ అంతా చాలా క్రిస్పీగా వచ్చింది. లోపల చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అయింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.